ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో బరువు తగ్గడం అనేది ప్రమాదమా అనేది డిస్కస్ చేసుకుందాం. చాలా మందికి ఏంటంటే ఫస్ట్ 3 నెలల్లో బాగా ఎక్కువగా వామిటింగ్స్, నాసియా సెన్సేషన్ అలా ఉండేసరికి ఏంటంటే ఫుడ్ సరిగా టైం తీసుకోలేకపోతారు. సో అలా ఎక్కువగా వామిటింగ్స్ ఉన్న వాళ్ళకు వెయిట్ లాస్ అనేది చాలా కామన్ అండ్ అరౌండ్ 2 to 3 kgs వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటారు అండ్ అది నార్మల్. కొందరు ఏంటంటే అసలు వామిటింగ్ సెన్సేషన్ కానీ ఏమీ ఉండదు, ఫుడ్ కూడా టైం టు టైం తీసుకుంటూనే ఉంటారు, బట్ స్టిల్ అయినా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో ఎవరికి ఇలా అవుతుందంటే మనకు అంటే ముందు అతిగా జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, బాగా డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అలా తిన్న వాళ్ళకు, ఎక్సెసివ్ ఆల్కహాల్, స్మోకింగ్ అలా చేసిన వాళ్ళకు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అవన్నీ అవాయిడ్ చేసి హెల్దీ డైట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తూ హై ఫైబర్ ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా తీసుకుంటూ ఈ అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేసిన వాళ్ళు కూడా ఈవెన్ దో వాళ్ళకు వామిటింగ్స్ అవేమీ లేకున్నా కానీ వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2 to 3 kgs వెయిట్ లాస్ అనేది ఎక్స్పెక్టెడ్. సో అది కూడా నార్మల్. బట్ కొందరికి మాత్రం బాగా ఎక్సెసివ్ వామిటింగ్స్ అంటే ఈవెన్ వాటర్ తాగినా వామిటింగ్ అవుతూ అప్రాక్సిమేట్లీ 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గిన వాళ్ళకు మాత్రం అది సిగ్నిఫికెంట్. అప్పుడు మీరు డాక్టర్ని ఖచ్చితంగా కలవాల్సిందే. ఇంకోటి మనకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అవి రాకుండా దానికి సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతుంది. అండ్ ఆ కేసెస్ అన్నీ కూడా యూజువల్గా హైపరెమ్సిస్ గ్రావిడారం అంటాం. అంటే ఎక్కువగా వామిటింగ్స్ అయ్యి అసలు ఏమీ ఫుడ్ కూడా తీసుకోలేకపోతారు. అప్పుడు అంతా కూడా టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటే మొత్తం ఐవీ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకు తగు మోతాదులో ఏది ఎంత అవసరం అనేది అంటే ఐవీ రూపంలో ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అండ్ కొందరికి ఏంటంటే లైక్ ఓవర్ టు డయాబెటిక్ అంటే డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకు, అండ్ దెన్ హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉన్నంత వరకు ఓకే. కొందరికి హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈవెన్ దో ఫుడ్ అదంతా కరెక్ట్గా తీసుకున్నా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే పెథలాజికల్ కండిషన్స్. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో మనం వెయిట్ లాస్ అవుతున్నాము అంటే టు అ సర్టెన్ ఎక్స్టెంట్ అది ఓకే. కాకపోతే సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అయితే మాత్రం మనకు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.